6399 ఇంటూ 15/8 ప్లస్ 353 డివైడెడ్ బై ఎక్స్ ఆర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 12,025. అండర్స్టాండ్? 12,025. సో ఏం లేదండి, సింపుల్గా మనం భాగించిన దగ్గర భాగించాలి, మల్టిప్లై చేసిన దగ్గర మల్టిప్లై చేయాలి. రైట్ అండి. 8 ఏళ్ళ 56, రిమైండర్ 7 కదా. 864 అనేటప్పుడు 63 ఉందంటే రిమైనింగ్ 7 కదా ఉంటుంది. 7 పక్కన 9, 8 9 72, 72 అంటే బ్యాలెన్స్ 7, 7 పక్కన మరలా 9, 8 9 72. అర్థమైందా? మళ్ళీ బ్యాలెన్స్ 7, 7 అంటే కనుక 8 9 72 అంటే 799.99 వస్తుందండి. అక్కడ 799.99 అనేది ఎలా రాసుకోవచ్చు అంటే అప్రాక్సిమేట్ కాబట్టి 800 రాసేసుకో. 799.99 అనేది ఎలా రాసుకోవచ్చు? 800గా రాసుకో, ఇబ్బంది లేదు. ప్లస్ 353/x ఈక్వల్ టు ఏ 12,025కి సమానం అంట. అది కాన్సెప్ట్. 15 ఎక్క మీరైనా చేయాల్సిందే, నేనైనా చేయాల్సిందే. 15 120 పక్కన 2 సున్నాలు. అర్థమైందా? 12,000 ప్లస్ చెప్పండి ఇక్కడ 353/x ఈక్వల్ టు ఈ 12,000 అడిపోతే ఏమవుతుందో మీకు తెలుసు కదా, మైనస్ అవుతుంది. అంటే 25 ఉంటుందండి. ఏముంటుందండి ఇక్కడ? 25 ఉంటుంది. అంతే కదా. ఈ 12,000 అడిపోతే ఏమవుతుందండి? ఇట్లా రైట్ సైడ్ పోతే కనుక 25 ఉంటుందండి. సో చూసుకుంటే కనుక 25తో చేసుకుంటే 25 4 100, 25 8 200, 25 12 300, 25 14 350. అవునా కదా? దేర్ ఫోర్ x ఈక్వల్ టు 14/x ఈక్వల్ టు 1 అయితే x ఈక్వల్ టు ఏమవుతుందండి? 14 అవుతుంది. 14 అనేది ఆప్షన్ 1లో ఉంది. ఓకేనండి.